మన జిల్లాలోనే ఇప్పుడు ఒక 36 మెంబర్స్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. వారందరూ కూడా చిలుకూరిపేటలో పని చేస్తున్నవారు. ఫర్ 10 years కంటే ఎక్కువ ఒకే చోట్ల వారు పని చేసి ఉన్నారు. సో వారందరినీ కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది, కొత్తపట్నంలో ఉన్నవారు. సో ఇంకా కూడా మన జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు బాండర్ లేబర్. సో దాని గురించి ఒక అవగాహన, ఈవెన్ మెనీ పీపుల్ ఇలా ఇప్పుడు ఉన్నారు, ఈ టైంలో కూడా బాండర్ లేబర్ ఇలాంటి ఒకటి జరుగుతున్నది అన్నది కూడా ఒక సెన్సిటివిటీ అనేది మనకు తక్కువ ఉంది. సో దాన్ని పెంచడానికి ఒక అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లిసన్ టు ద ఒక ½ an hourలో అన్నీ కూడా డీటెయిల్డ్గా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో హెచ్ఓడీస్ ఎవరు కూడా ఇది నా డిపార్ట్మెంట్ సంబంధించినది కాదు, దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ లేబర్ డిపార్ట్మెంట్ అలా కాకుండా ఆల్ ద హెచ్ఓడీస్ షుడ్ టేక్ అ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ థింగ్. ఎందుకంటే ఒకసారి వారు రెస్క్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే 36 మెంబర్స్ని రెస్క్యూ చేసి ఉన్నామో వారు అందరికీ కూడా రీహాబిలిటేషన్లో భాగంగా ఒక బాండర్ లేబర్ వారికి ఒక కాలనీ రెడీ చేయబోతున్నాము. ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము, వారికి ల్యాండ్ ఇచ్చి హౌస్, అదేవిధంగా వారికి కావాల్సిన లైవ్లీహుడ్ ఫెసిలిటీస్. సో దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దాంట్లో వస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, డిఆర్డిఏ, ఆల్ ద డిపార్ట్మెంట్స్ వస్తారు. కాబట్టి మీరు అందరికీ కూడా దీని గురించి బేసిక్గా ఒక అవగాహన అనేది ఉండాలి. సో దట్ మీరు యాక్టివ్లీ వారు ఒక రీహాబిలిటేషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది మనకు రొటీన్గా చేస్తున్న దాంట్లో ఇది ఎప్పుడు కూడా కవర్ చేయము. రొటీన్గా మీ డిపార్ట్మెంట్ పని చేసి ఉంటారు. బట్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అని పెట్టి ఎక్కడ కూడా పావర్టీ అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో P4 పెట్టడం జరిగింది. రకరకాల ప్రోగ్రామ్ పీపుల్ వెల్ఫేర్ కోసం, వారి మంచి కోసం గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ట్రైబల్స్ ఉన్నారో ఏనాది వారి సిచ్యువేషన్ మన డిస్ట్రిక్ట్లో అయితే చాలా ఇట్ ఈస్ పిటబుల్ ఆ కండిషన్లో ఉంది. సో వారిని మనం గుర్తించి దాంట్లో కూడా వల్నరబుల్ ఎస్టీస్లో కూడా ఇంకా డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నవారంటే ఈ బాండర్ లేబరర్స్. సో వారిని మనం ఎప్పుడు ఐడెంటిఫై చేసి వారిని రీహాబిలిటేట్ చేయకపోతే మనం ఎంత ఎఫర్ట్స్ తీసుకున్నా పావర్టీ ఎలివేషన్ అనేది పూర్తిగా మనం అచీవ్ చేయలేము. సో దీస్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ బాండర్ లేబరర్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆ సెన్సిటివిటీ అని ఉండాలి. సో అందరూ కూడా ఈ యాక్ట్ గురించి రీహాబిలిటేషన్ ప్రాసెస్ అన్నించి కూడా వారు చేస్తారు, ఇది వారి పని, వారు ఫేట్, ఇది మేమేం చేయగలుగుతాము అనే ఒక యాక్సెప్టెన్స్. అంటే ఇలాంటి వారు ఈ పని చేస్తారు. బికాస్ 1 or 2 ఆఫీసర్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను పర్సనల్గా, బికాస్ ఐ వాస్ ట్రైంగ్ టు మేక్ దోస్ పీపుల్ అండర్స్టాండ్ వారు ఇలా పని చేస్తున్నారు ఆ ఏరియాలో. అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా మేడం, 1 లక్షలు తీసుకున్నారు. సో దానికి పని చేస్తున్నారు, ఏముంది దాంట్లో అన్న ఒక యాక్సెప్టెన్స్. ఓకే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అంటే ఎంత డబ్బులు తీసుకున్నారు? 1 lakh. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? లాస్ట్ 5 years నుంచి. ఎంతమంది పని చేస్తున్నారు? ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ 3rd standard అంటే ఒక 7-8 years ఉన్న చిన్న పాప వారి బాబు కూడా ఆ ఏరియాలో పని చేస్తున్నారు. దీని గురించి మనం ఎప్పుడు కూడా అంత ఒక అక్సెప్టెన్స్ వచ్చేసింది. ఓకే ఫైన్. ఆర్ మనం చూసినా కూడా సమ్ టైమ్స్ అందరూ కూడా అంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ దానికి అంత టైం ఉండదు. ఓకే ఫైన్ అలా పోతుంది వారు ఫ్రేట్, మేమేం చేయగలుగుతాము. అది ఇంకా కొంతమంది ఇంకా సాఫ్ట్ హార్టెడ్ ఉన్నవారు వారికి ఏదైనా హెల్ప్ చేస్తారు. బట్ యాజ్ ఎ సిస్టమ్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఎంటైర్ కూడా ఫస్ట్ మార్పు ఎక్కడంటే సెన్సిటివిటీ. ఎక్కడ ఒక్క కేసు దొరికినా కూడా సో వీ షుడ్ నాట్ బి ఫీలింగ్ దట్ ఏదో మనము పెద్దవాళ్ళు వారికి మనం హెల్ప్ చేస్తున్నాము. ఇన్ జనరల్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్కు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే స్పందనలు మన దగ్గరికి వస్తున్నారు, మన దగ్గర హెల్ప్ కోసం ప్రాబ్లమ్ని తీసుకుని వస్తున్నారు. కాబట్టి వీఆర్ థింకింగ్ దట్ మనం ప్రొవైడర్ గివర్ పొజిషన్లో ఉన్నాము, వారు సీకర్లో ఉన్నారు, వారు ఏదో మన దగ్గర హెల్ప్ అడిగి వస్తున్నారన్న ఫీలింగ్, మనం ప్రొవైడర్ అనే ఒక అథారిటీ ఫీలింగ్. సో ఇప్పుడు చూస్తే ఎంతో మంది మన డిస్ట్రిక్ట్ లో కూడా చూస్తే ఎక్కువ మంది అంటే రిచ్ పీపుల్ ఉంటారు, వెల్ కనెక్టెడ్ పీపుల్ ఉంటారు. అందరూ వారి కోసం మీరు పని చేస్తున్నది పెద్దది ఏం కాదు. బికాస్ అదేవిధంగా కొంతమంది కనెక్టెడ్ పీపుల్ వారు ట్రస్ట్ పరంగా యూనియన్ పరంగా స్ట్రాంగ్ ఓకల్ పీపుల్
అని చెప్పడానికి లేదు. బట్ ఎవరైతే వాయిస్లెస్ ఉన్నారో వారి గురించి వారి కోసం ఎవరు మాట్లాడారు, వారికి ఏం కావాలో వారు కూడా చెప్పరు. అలాంటి వారికి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. వచ్చినప్పుడు కొంతమందితో మాట్లాడారు. మొదటిసారిగా ఇక్కడ కలెక్టరేట్ ఇలాంటి ఒక ఆఫీసర్తో మేము మాట్లాడుతున్నాం మేడం, మీకు ఏం కావాలంటే అది కూడా చెప్పలేకపోయారు. మీకు ఎంత వయసు చెప్పలేకపోయారు. అస్సలు స్టిల్ నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అంటే మళ్ళీ నాకు నేనే చెప్తున్నాను, ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. బికాస్ వారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వారు చెప్పినది ఫర్ ద లాస్ట్ 10 years నుంచి అక్కడే ఉన్నారు, పిల్లలు అక్కడే ఉంటాయి, అక్కడే ఉంటున్నారు. ఎవ్రీ వీక్ దే వుడ్ బి గెట్టింగ్ సమ్ ఎంటైర్ ఫ్యామిలీకి 2000 ఇస్తారట అన్నమాట. ఎంటైర్ 4-5 members కలిగిన ఒక ఫ్యామిలీకి 2000. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8-9 దాకా అక్కడికి వుడ్ కటింగ్ చేస్తారట. ఈ మధ్యప్రదేశ్కి సంబంధించిన 2 బాండెడ్ లెవెల్ రెస్క్యూ చేయడం, తర్వాత ఫ్యామిలీస్ని రెస్క్యూ చేయడం సక్సెస్ఫుల్గా చాలా ప్రెజర్ వచ్చింది మ్యామ్. ఆ ల్యాండ్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రం మేము చాలా తహసీల్దార్ కానీ నేను కానీ చాలా స్ట్రాంగ్గా నిలబడి ఆ ల్యాండ్ని రికమెండ్ చేసాము. మనం వాళ్ళకి హౌస్ సైట్స్ త్వరగా ప్లాన్ చేసి ఇంకా ఎక్కడన్నా కూడా 2 ఎకరాలు అసైన్మెంట్ కూడా మేము వెతుకుతున్నాం ల్యాండ్. సో వాళ్ళకి మనం రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళని అలా వదిలేకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి ఒక మంచి లైవ్లీహుడ్ కల్పిస్తే మనం చేసిన వర్క్కి ఒక కంప్లీట్ అవుతుందని ఒపీనియన్ మ్యామ్. అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకున్నాము. జెడ్పీసీఓ గారు నైట్ నేను రిక్వెస్ట్ చేయగానే వెంటనే ఆధార్ క్యాంపెయిన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్స్ ఫర్ దట్ మ్యామ్.